అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు మన రంపచోడవరం జిల్లా మహాసభలు, ప్రథమ మహాసభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ రంపచోడవరం నియోజకవర్గంలోని అత్యధిక మండలాలు పోలవరం ముంపు ప్రాంతం కింద ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు పోలవరం సందర్శించి సమీక్ష చేసి డ్యామ్ ఎప్పుడు పూర్తవుద్ది, కాలువలు ఎప్పుడు పూర్తవుతాయి, స్పిల్వే ఎప్పుడు పూర్తవుతుంది, లేకపోతే డయాఫ్రమ్ వాల్ సంగతి ఏమిటి, కాఫర్ డ్యామ్ సంగతి ఏమిటి అన్నీ చెప్పారు. ఈ కాఫర్ డ్యాములు, ఈ స్పిల్వేలు అనేవి కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయం. వాళ్ళ పేమెంట్స్ తొందరగా పూర్తి చేయాలని. డ్యామ్ పూర్తయినంత మాత్రాన ప్రాజెక్ట్ పూర్తయినట్టు కాదు. మొత్తం 55,000 కోట్ల ప్రాజెక్టులో 33,000 కోట్లు పునరావాసానికి సంబంధించింది. అత్యధిక భాగం పునరావాసం సంబంధించింది. భూసేకరణ పూర్తి చేయండి అని ఒక మాట చెప్పేశాడు. భూసేకరణ సమస్య కాదు, పునరావాసం సమస్య. అసలు దాని మాట ఎత్తలేదు. పైగా కొత్తగా లేదు, ఇంతకుముందు నిర్ణయించిందే 41 మీటర్ల దగ్గర ఇంతకుముందు నిర్ణయించిన దాని ప్రకారమే పునరావాసం చేసేస్తాం, భూసేకరణ చేస్తామని చెప్పారు. ఇది చాలా దారుణమైనటువంటిది, ఆదివాసుల నిండా ముంచేటువంటిది. అసలు సమీక్ష మా డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి స్వయంగా ఈ మునగ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యొక్క బాధలు గాథలు వినాలి, వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో ఈ ప్రజలు దీనికి త్యాగాలు చేసి పోలవరం కట్టడానికి సహకరిస్తున్నటువంటి ఆదివాసీలు, నాన్ ట్రైబ్స్, ఆదివాసేతరులు కూడా ఇక్కడ రైతులు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మునగ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ కష్ట సుఖాలు వినకుండా, దాని గురించి అసలు ప్రస్తావించకుండా, మాట్లాడకుండా కేవలం డ్యాము కాలువలు అంటూ సమీక్ష చేసి వెళ్ళిపోవటం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం మేము పరిష్కారం చేస్తామని చెప్పారు పునరావాస సమస్యని. ఈరోజు కేంద్రం యొక్క ట్రాప్లో పడిపోయి గత ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టు తలాడించింది. ఇది కేంద్ర ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు. 41 మీటర్ల దగ్గర, 45 మీటర్ల దగ్గర కాదు. మా డిమాండ్ ఏంటంటే మొత్తం అన్ని దశలు ఒకేసారి పునరావాసం కల్పించాలి. కేవలం కాఫర్ డ్యామ్ ఉన్నప్పుడే అన్ని ఊళ్ళు మునిగిపోయినాయి. అందులో 41 మీటర్ల నీళ్లు గుర్తించిన వాటిలో 20 గ్రామాలే ఉన్నాయి పంచాయతీలు. మేము డిమాండ్ పోయిన పాదయాత్ర మొత్తం ఆందోళన తర్వాత ఇంకో 32 గ్రామాలు చేర్చారు. ఆ 32 గ్రామాలు కూడా ఉన్నాయో లేదో ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పడంలే. గత ప్రభుత్వం ప్రకటించిన 32 గ్రామాలు కూడా ఉన్నాయో లేదో చెప్పడంలే. అట్లయినా కూడా 52 అవుతాయి. మొత్తం 220 గ్రామాలు పునరావాసం కల్పించాల్సింది. 33 లక్షల ప్రాజెక్టు. కేంద్రం ఎంత ఇచ్చింది? మొన్న 12,000 విడుదల చేస్తే ఆ 12,000లో కేవలం 600 కోట్లు మాత్రం, అది కూడా ఇంతకుముందు చెల్లించిన దాన్ని రీఫండ్ చేయటం, కొత్తగా ఏమి ఇవ్వలేదు.